నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనపై వానపల్లిని సందర్శించిన కలెక్టర్ మారేడుమిల్లిలో ట్రైనీ డాక్టర్ అత్యాచార హత్యపై భారీ ర్యాలీ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని డిఆర్ఓ తిప్పే నాయక్, జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు ఆనందాన్ని పొందేవారన్నారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, జిల్లా కోశాధికారి వేర్నాల ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరుగున పడిపోతున్నాయేమో అనేటువంటి భావన కలిగింది. అయితే ఇది సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మన యొక్క జానపద కళలను సజీవంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ముదావహము. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది మనం మన మన మనసులో నింపుకోవాలా, అదేవిధంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. జై అందరికీ నమస్కారం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఈరోజు కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటూ కళాకారుల్ని అభినందిస్తున్నాను. తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లి మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్షం యువత ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ 4 రోడ్ల కూడలిలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార హత్య ఘటనకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించారు. పెద్దలకు అదేవిధంగా గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశానికి ప్రారంభంగా ఢిల్లీలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్కి జరిగినటువంటి ఘోరమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని
కలకట్టాలో జరిగినటువంటి దుర్ఘటన నిమిత్తం మనం అందరం కలిసి ఈ రకంగా నిరసన తెలియజేయడం అనేది మన మారేడుమిల్లి గ్రామానికి ఒక ఆదర్శంగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి అన్ని పార్టీలతో కలిపి అటు టీడీని అరెస్ట్ చేయట్లేదు, తర్వాత తల్లిదండ్రుల మీ దగ్గర స్టేట్మెంట్ వేరే రకంగా ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రకంగా పాపం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి మొత్తానికి ఒక డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి మనిషి, అలాంటిది డాక్టర్నే పొట్టన పెట్టుకున్నారంటే అది ఎంత బాధకరమైన విషయం మనందరికీ తెలిసిన విషయం. దానికి సంబంధించే మనమందరం కూడా ఈరోజు ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ నిరసన కార్యక్రమంలో కూడా మనమందరం కూడా మరి దీని తర్వాత పాత ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ గారి తర్వాత పాత ఎంపీడీఓ ఆఫీస్లో మన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి చంపడం అనేది చాలా దురదృష్టం. అలాగే ఆ తల్లిదండ్రులకు కూడా కొంచెం న్యాయం చేయాలని ఎంత ప్రతి వరకు తెలియపరచాలని రాష్ట్రం కలకత్తా మహానగరంలో మరి ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారానికి యావత్ భారతదేశం స్పందిస్తూ మరి అదేవిధంగా మారేడుమిల్లిలో పార్టీలకి కులాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ జరిగినటువంటి దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్న మధ్యన మనం చూసాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలు కావచ్చు, ఆయా ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే ఇలాంటి సంఘటనలో ఇచ్చేసినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం ఉండాలి. అలా శిక్షించినట్లయితేనే మరొకరు ఈ తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జరిగినటువంటి ఘోరానికి నిరసనగా మన మారేడుమిల్లి నుంచి మన ఐక్యతతో అందరం కలిపి చేస్తున్నాం. ఇది ఒక నిరసన ద్వారా స్టార్ట్ అయింది. కోల్కతాలో జరిగిన సంఘటనకి ప్రతి ఒక్కరు చాలా బాధాకరమైన విషయం అది. అలాంటి సంఘటనలు జరగకుండా మరి ముందు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా శాఖలు కూడా దానిపైన దృష్టి సారించారు. ఎందుకంటే మహిళలు ఈసారి మధ్యాహ్నం 12 గంటలు కానీ రాత్రి 12 అయిన తర్వాత కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దాన్ని వినియోగించుకోవాలని చెప్పి మహిళలు దాని ద్వారా సక్రమంగా ఇంటికి చేరేదాకా ఒక డిపార్ట్మెంట్గా మనకు పోలీస్ శాఖ ఉంది. చాలా చక్కని విషయాన్ని మా హోమ్ మినిస్టర్ గారు తెలిపారు. ఈసారి ఏ ఆడపిల్ల కూడా అర్ధరాత్రి లేట్ అయిందని చెప్పి ఎవరికి ఫోన్ చేయకుండా ఉండవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి జాగ్రత్తగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి సంఘటనలు మన ఏజెన్సీలో కూడా చిన్న జరిగినాయి. ఏమీ జరగకుండా మన అందరం కూడా మానవత భావంతో ఒక ఆడపిల్లని చెల్లి కింద అక్క కింద చూడాలి. ఇంకా చాలామంది గంజాకి కొన్ని వాటికి వ్యసనాలకి ఇచ్చాలని చెప్పి మన గ్రామస్తులకి అలాగే జరుగుతుంది. ఎందుకంటే మన గ్రామంలో విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం నింపారు. అన్ని విధాల బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోర్టులో దొంగ ఎగుమతులపై అడ్డుకట్ట వేస్తున్న తమపై బహిరంగ లెటర్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్లో ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకు ఎందుకు పౌరుషం, నీకు రైస్ మిల్లులు లేవు కదా, ఎందుకు నీవు అంతా ఉలుకు పడుతున్నావన్నారు. కాకినాడ పోర్టు పరువు తీసిన ఘనత నీదు కాదా అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు
రూరల్ నియోజకవర్గం 46 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి తమ అభిప్రాయాలను తెలపొచ్చన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కరించడంతో శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకాహారాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతి ఉన్న వారందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాంట్లో ఈ నెల 23న కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనపై వానపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. ఈ నెల 23వ తేదీన కోనసీమ జిల్లాలో వానపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం సదస్సులో భాగంగా గ్రామ సభ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రదేశాన్ని వారు పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ సత్యసాయి విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన ఈ మేళాకు వేలాదిగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న యువతి యువకులకు సుమారు 40 ప్రముఖ కంపెనీల ద్వారా సుమారు 2325 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Adreti Sunita, I am from Narsipudi, Konaseema district. Thank you so much, sir, for conducting this job mela to give jobs, sir. Thank you, sir. TCL company, sir. 14,000, sir. డిగ్రీ అయితే మంచిగా వచ్చారు. ఏ టైం స్టార్ట్ చేశారు? 70 చెప్తున్నారా ఇట్లా ఉన్నాయి ఇక్కడ దీంట్లో మెన్షన్ చేస్తుందా? డిగ్రీ అని మెన్షన్ చేస్తుందా? నేను చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వివిధ హెచ్ఆర్ అదేవిధంగా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశాలు పొందడానికి ఇచ్చిన యువతి యువకులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈనాడు యువతి యువకులకు ఎంతో అవసరం. నేను శాసనసభ్యుడికి ఎన్నికైన కాడి నుంచి ఈ కొద్ది కాలంలోనే గమనిస్తే చాలా మంది యువత యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు చూడటం జరిగింది. రోజు అనేక మంది నిత్యం ఉద్యోగ ప్రస్తావన మా దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతాయి, 95-2000 ప్రాంతంలో ఆనాడు విజన్తో ముందు చూపుతోటి 2020 అనే విజన్ తోటి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎన్నుకోవడం వల్ల లక్షలాది మంది పిల్లలకు అనుకునే వాళ్ళం ఈ కాలేజీలు వస్తున్నాయి, చదువుకునే రోజుల సంవత్సరానికి లక్షలాది మంది పిల్లలు బయటికి వెళ్తారు, వీళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎప్పటి ముప్పటిగా లెక్కలేని విధంగా ఆనాడు ఉద్యోగ అవకాశాలు రావటం, దానివల్ల ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ పటిష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆనాడు వాళ్ళ కుటుంబాలని నిలబెట్టాయి. మళ్ళా రకమైన ముందు చూపు లేని నాయకుడు ఉండడం వల్ల 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయామో దాని ప్రభావం ఈనాడు మన మీద చాలా దారుణంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిన లక్ష్యంగా పెట్టుకుంటాము. అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, మెగా డిఎస్సి కూడా వేయడం జరిగింది. ఎంత వేసినా ఇంకా చాలా మందికి చాలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీ ప్రజాప్రతినిధిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యతని నెరవేర్చాలని నా ప్రయత్నం కూడా అన్ని రకాల నేను చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే వికాస్ మేనేజర్ గారితో కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్ వారితో కానీ, లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారితో కానీ వివిధ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు వెతుక్కుని ఉద్యోగాలు కల్పించడం కోసం యువత యువకులకు కూడా వారికి అండదండలు ఇవ్వడానికి నేను కూడా నా కృషి నేను చేస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఈరోజు ప్రారంభమే. దీన్ని ఇదిలా కంటిన్యూ చేస్తూ ఎక్కువ మందికి ఎక్కువ అవకాశాలు
అది 10వ తరగతి వాడు అవనే, లేదా ఐటీఐ వాళ్ళు అవనే, చిన్న స్థాయి అవనే, పెద్ద స్థాయి అవనే, ఏ విధంగా మాట్లాడటం జరిగింది. ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఒక ట్రైనింగ్ సెషన్ అవసరమైతే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, లేదా ఉద్యోగ అవసరాలు పొందడానికి కానీ, ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను. అవకాశాలు ఉన్న మట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతను బట్టి, ప్రతిభ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని హెచ్ఆర్ మేనేజర్ని, వీరు అందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా రాశ్రీ వారిని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెజ్ న్యూస్.